తమిళనాడు టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయ్ పొత్తులు ఉండవని ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని విజయ్కు సలహా ఇచ్చారు. కానీ అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులు పెట్టుకుంది. దీంతో ఆయన ఒంటరి పోటీకి సిద్ధమయ్యారు. అది కూడా సినిమా స్టైల్ రాజకీయాలు చేస్తున్నారు. తన ప్రసంగాల్లో డైలాగులే ఎక్కువ ఉంటున్నాయి. నిర్వహిస్తున్న సభలకు హైప్ కూడా అలాగే తెస్తున్నారు. గ్రాఫిక్స్ తో తమిళనాడు జనమంతా సభకు వచ్చినట్లుగా వైరల్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ పాలిటిక్స్ రియాలిటీని ఆయన అర్థం చేసుకున్నారా లేదా అన్న దానిపైనే ఎన్నో సందేహాలు వస్తున్నాయి. స్టాలిన్ను ప్రత్యర్థిగా ప్రకటించుకున్నంత మాత్రాన ఆయనకు ఓట్లు వేయరు. తమిళనాడు రాజకీయాల్లో పెనవేసుకుపోయిన వర్గ రాజకీయాలను ఆయన సమన్వయం చేసుకోకపోతే మరో విజయకాంత్ అవుతారు తప్ప కింగ్ కాలేరు. ఇప్పుడు తమిళనాడులో ముక్కోనపు పోటీ తప్పదు. డీఎంకే నేతృత్వంలోని కూటమి బలంగా ఉంది. అన్నాడీఎంకే బీజేపీ కూటమి కూడా బలంగా పోరాడే అవకాశం ఉంది. మూడో ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ ప్రజల ముందుంది. మూడు పార్టీల పోరు మధ్య ఓట్లు చీలిపోయి అంతిమంగా డీఎంకే కూటమి లాభపడుతుందన్న అంచనాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విజయ్కు చాలా మైనస్లున్నాయి. అందులో భావజాలం కూడా ఒకటి. విజయ్ తనకు బీజేపీ భావజాల శత్రువు అని చెప్పారు. డీఎంకే రాజకీయ శత్రువు అన్నారు. డీఎంకే భావజాలం, విజయ్ భావజాలం ఒక్కటే అని ఆయన అంగీకరించినట్లయింది. హిందీని వ్యతిరేకిస్తానని చెప్పారు. ఇప్పటికే ద్విభాషా విధానాన్ని స్టాలిన్ ప్రకటించారు. ఇతర అన్ని విషయాల్లోనూ డీఎంకేనే ఫాలో అయిపోతున్నారు. ఇక్కడ డీఎంకేకు ప్రత్యామ్నాయం అవ్వాలంటే ఆయన ఎందుకో చెప్పాల్సి ఉంది, కానీ చెప్పలేకపోతున్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారని చెప్పి అన్ని తన పేర్లనే ప్రకటించుకున్నారు. అంటే అన్ని చోట్ల తమిళనాడు అంతటా ఉన్న 234 నియోజకవర్గాలకు నేను అభ్యర్థిని. అలా ఆలోచించి మీరందరూ ఓటు వేయాలని ప్రజలను కోరారు. అందరినీ సామాన్యులనే నిలబెడతానని ప్రకటించారు. అంతా వన్ మ్యాన్ షో చేయాలనుకుంటున్నారు తప్ప అసలైన రాజకీయ సమీకరణాలను ఆయన విశ్లేషించుకోలేకపోతున్నారు. చూస్తూ ఉంటే వ్యక్తి పూజ రాజకీయాలు తమిళనాడుకు సరిపోతాయి కాబట్టి విజయ్ కూడా అదే ఇమేజ్తో ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. తనను డీఎంకే, అన్నాడీఎంకేలతో పోల్చుకున్నారు. ఆయా పార్టీలు పెట్టినప్పుడు ఎలాంటి విజయాలు సాధించాయో అలాగే విజయం సాధిస్తానని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఒంటరి పోటీ అనేది రాజకీయంగా సూసైడ్ ప్రయత్నం లాంటిది. ఏవైనా కూటములుగా పోటీ చేస్తాయి. ఎందుకంటే ప్రతి కులానికి ఓ పార్టీ ఉంది. ఆయా పార్టీలు ఆ కులాల్లో ఎంతో కొంత పలుకుబడి సాధించి ఓట్ల వేటలో ముందడుగు వేస్తున్నాయి. వాటన్నిటినీ కలుపుకొని ముందుకు పోతేనే విజయం వస్తుంది. అంత పెద్ద జయలలిత కూడా ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. చాలా పార్టీలను కలుపుకునే పోటీ చేసేవారు. కరుణానిధి కూడా అంతే. విజయ్కు పొత్తుల కోసం వచ్చిన అవకాశాలు దూరమయ్యాయి. ఆయన వాటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయలేదు. భారీ బహిరంగ సభలు, సినిమాటిక్ డైలాగులతో రాజకీయంగా ఓట్లు పడే కాలం తమిళనాడులోనూ మారిపోయిందని విజయకాంత్ నుంచి కమల్ వరకు నిరూపించారు. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేయాలంటే విజయ్ సంప్రదాయ స్టైల్ను మార్చాలి, సినిమా స్టైల్ను మార్చాలి, రాజకీయాలను అర్థం చేసుకోవాలి. కానీ ఆ దారిలో ఆయన వెళ్ళటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.